గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం అంపోలు వంశసంజాతం అఖిలాగమవేదినం రుద్రకోటీశ్వరం అస్మద్గురుదైవం నమామ్యహం. శ్రీ గురు సర్వకారణభూత శక్తి. ఓం శమతి స్మృత పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జగద్గురువులైన ఆదిశంకర భగవత్పాదుల వారు చే విరచితమైనటువంటి శివానందలహరి నుండి 6వ శ్లోకం. ఘటో వా మృత్పిండో వాప్యణురపి చ ధూమోऽగ్నిరచలః పటో వా తంతుర్వా పరిహరతి కిం ఘోరశమనం. వృథా కంఠక్షోభం వహసి తరసా తర్కవచసా పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజసుధీః. ఓ మనస, ఘటమైన, మట్టి అయినా, అణువైన, ధూమమైన, అగ్ని అయినా, కొండైన, బట్టైనా, దారమైన, భీకర రూపుడైన యముణ్ణి అడ్డగించలేవు. వ్యర్థవాదాలతో కంఠాన్ని శోషింపజేసుకోకు. పరమశివ పదకమలాలను సేవించి స్తుతించు అని స్వామివారు చెప్తున్నారు. మరొక చోట ఆయన అంటారు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమః అంటారు. చంద్రశేఖరుని యొక్క పదకమలాలను ఆశ్రయిస్తే యముడు నన్నేమి చేయలేడు. అంతకు మించినటువంటి అభయం మరేం లేదు. మన దగ్గర ఉన్నటువంటి రకరకాల సాధనాలు కానీ, తర్క మీమాంసాది శాస్త్ర పరిజ్ఞానం కానీ ఎందుకు కొరగావు. మరొక చోట భజగోవింద స్తోత్రంలో స్వామివారు ఇలా చెప్తారు, నహి నహి రక్షతి డుక్రుంకరణే. నీవు నేర్చుకున్న వ్యాకరణ సూత్రాలు నిన్నేమి రక్షించలేవయ్యా. అంచేత భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటారు. అందుచేత భగవద్ధ్యానంతో మనం భగవంతుని చేరుకోవడానికి, ఆయన అభయం పొందడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన శాస్త్ర పరిజ్ఞానాదులు, మన దగ్గర ఉన్నటువంటి సాధనా సంపత్తి ఇది ఎందుకో కొరగావు అని చెప్పేటువంటి శ్లోకం ఇది. సర్వం శ్రీ పరమశివ పాదారవిందార్పణమస్తు. స్వస్తి.